ఆ! నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే, ఇంకా ప్రతి ఒక్కరు మీరు ప్రతి లోకాలకు చాలా మంది వచ్చుంటారు. విన్నదే వినడం అయితే ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ లోక్ అదాలత్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా ఇప్పుడు మన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన ఎల్ భాస్కర్ సార్ ప్రసంగించవలసింది. ఎవరికైనా హెల్త్ ఏదైనా ఇష్యూ ఉంటే కూడా ఒకవేళ మెడికల్ క్యాంప్ ఒకటి ఉన్నారు, ఎవరైనా చూపించుకోవచ్చు. ఏదైనా బీపీ కానీ షుగర్ కానీ. ఈరోజు జాతీయ లోక్ అదాలత్ ముఖ్య ఉద్దేశం కొంతమందికి ఆల్రెడీ ఇప్పటికే తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే గౌరవ సుప్రీంకోర్టు మరియు కేంద్ర ప్రభుత్వం సహకారంతో వాళ్ళ ఆదేశాల మేరకు 1987లో ఒక లీగల్ సర్వీసెస్ అథారిటీ ఒక చట్టాన్ని ఏర్పాటు చేసి, ఆ చట్టం ద్వారా ఇప్పుడు కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసుల్ని త్వరితగతిన పరిష్కారం చేసుకోవడానికి ప్రత్యామ్నాయ సంస్థను, ప్రత్యామ్నాయ చట్టాన్ని ఒకటి ఏర్పాటు చేసి, లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అని ఏర్పాటు చేసి, ఈ లోక్ అదాలత్ల ద్వారా సత్వర న్యాయం అంటే గతంలో మనకు తెలిసినదే చాలా సంవత్సరాలు, కొన్ని తరాలు కూడా కోర్టులో కేసులు పెండింగ్ లో ఉండి లక్షల కేసులు పెండింగ్ లో ఉండే దానివల్ల అది కాలయాపన సంవత్సరాల తరబడి జరగడము, కొంతమంది అంటే కేసులు నడుస్తూ వాళ్ళు చనిపోవడంతో వాళ్ళ వారసులు కేసులు నడిపే పరిస్థితి రావడం గతంలో జరిగింది. కానీ ఆ ఉద్దేశంతో దీన్ని సత్వరంగా ప్రజలకు న్యాయం అందించాలా అంటే ప్రజల వద్దకే న్యాయం అందించాలనే ఒకే ఏకైక మార్గంతో ఈ లోక్ అదాలత్ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఈ లోక్ అదాలత్లు నిర్వహించి, అంటే మామూలు కోర్టులో జరిగే ఏ విధంగా అయితే జరుగుతుందో, చట్టం ఏ విధంగా అయితే జడ్జిమెంట్ ఉంటుందో ఆ జడ్జిమెంట్ కి అపీల్ అనేది ఉంటుంది. అంటే ఈ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ కి సీనియర్ సివిల్ జడ్జి కోర్టు కావచ్చు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ కి జిల్లా కోర్టు, మళ్ళీ హైకోర్టు, సుప్రీం కోర్టు వరకు అపీల్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ లోక్ అదాలత్ లో ఒకసారి పరిష్కారం చేసుకుంటే, అంటే సివిల్ కోర్టులో, క్రిమినల్ కోర్టులో ప్రత్యామ్నాయ మార్గం, ప్రత్యామ్నాయ తీర్పులు అనేది ఉంటాయి. ఈ లోక్ అదాలత్ లో ఇచ్చిన జడ్జిమెంట్ ను, అంటే ఆ ఆర్డర్ ని దాన్ని ఛాలెంజ్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. ఇదే తుది తీర్పు. ఖచ్చితంగా అది ఒక కక్షిదారులకి, సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరుగుతున్న వాళ్ళకి ఒక సువర్ణ అవకాశం ఇది. ఎందుకంటే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుంటే వ్యయ ప్రయాసాలకు గురి కావాల్సిన అవసరం లేదు. వాళ్ళకు సివిల్ కేసుల్లో కట్టిన ఫీజు అయితే గవర్నమెంట్ రీఫండ్ చేస్తుంది. బ్యాంకుల చుట్టూ కొంతమంది బ్యాంకుల్లో లోన్ తీసుకొని ఈ టైంలో కట్టలేకపోవడము, డ్యూలు కట్టలేక లాస్ కావడం, అలాంటి సందర్భంలో కూడా మనకు చూస్తూ ఉంటాం. బ్యాంక్ అధికారులు కూడా వచ్చినారు కాబట్టి వాళ్ళతో కూర్చొని వడ్డీ లెస్ చేసుకోవడము, లేదా వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవడము, ఈ అవకాశాన్ని వాళ్ళకు బ్యాంకులు కూడా ఈ లోక్ అదాలత్ అయితే మీకు ఆపర్చునిటీ ఇస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరు లోక్ అదాలత్ లో అన్ని కేసుల్ని పరిష్కారం చేసుకునేదానికి, వ్యయ ప్రయాసాలు గురి కాకుండా ఉండేదానికి ప్రయత్నించాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, ఇది ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్. అంటే జనరల్ ఏంటంటే, ఖచ్చితంగా ఒక ఇద్దరు పార్టీస్ మధ్య కానీ, లేకపోతే గవర్నమెంట్ కి పార్టీస్ మధ్య కానీ ఒక డిస్ప్యూట్ వస్తే జనరల్ గా మనం అప్రోచ్ అయ్యేది ఒక జ్యుడిషియల్ ఫోరం. అది జూనియర్ సివిల్ జడ్జి కావచ్చు, సీనియర్ సివిల్ జడ్జి కావచ్చు, డిస్ట్రిక్ట్ జడ్జి కావచ్చు, హైకోర్టు జడ్జి కావచ్చు, సుప్రీం కోర్టు జడ్జెస్ కావచ్చు, అంటే కోర్ట్స్ కావచ్చు. సో ఇది ఏంటంటే రెగ్యులర్ మోడ్ ఆఫ్ రిజల్యూషన్ కాకుండా అల్టిమేట్ గా కోర్టుకి ఎందుకు వెళ్తాము? దేర్ ఈజ్ ఏ ఇష్యూ. ఆ ఇష్యూ ఏంటంటే ఒక సెటిల్మెంట్ కావాలి. సెటిల్మెంట్ ఎవరిస్తే సెటిల్మెంట్ అవ్వదు. బయట కనుక సెటిల్మెంట్ చేసుకుంటే దానికి ఏమైనా ఒక రాజకీయ నాయకుడి దగ్గర, లేకపోతే మీ ఏరియాలో ఉండే ఒక లీడర్ దగ్గర, లేకపోతే ఇంకొకరి దగ్గర ఇద్దరు సెటిల్మెంట్ చేసుకుంటే మీకు ఎలాంటి అవార్డు రాదు. దానికి ఏంటంటే రికగ్నైజేషన్ ఉండదు. అలా కాకుండా కోర్టు ద్వారా ఒక సెటిల్మెంట్ తీసుకుంటే దానికి ఏంటంటే రికగ్నైజేషన్ ఉంటుంది. కోర్టు అంటే కోర్టు పాస్ చేసిన జడ్జిమెంట్స్ కూడా ఇంప్లిమెంట్ చేసే అధికారం కోర్టుకే ఉంది. కాబట్టి ఏదైతే జడ్జిమెంట్స్ వస్తాయో అవి ఇంప్లిమెంటబుల్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ రెగ్యులర్ కోర్టు ద్వారా కాకుండా ఒక ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజర్వేషన్ అంటే ప్రత్యామ్నాయ మార్గం ద్వారా పోతున్నాం. ఆ ప్రత్యామ్నాయ మార్గంలో కూడా కోర్టులో ఉన్న ఆఫీసర్స్ మీకు ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఉంటారు. సో ఏంటంటే దీనికి తేడా ఏంటంటే, రెగ్యులర్ కోర్టు ప్రొసీడింగ్స్ లో ఏంటంటే మీ దగ్గర నుంచి సాక్ష్యాలు తీసుకుని కోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తుంది. ఆ జడ్జిమెంట్ పార్టీస్ మీద బైండింగ్.
ఇక్కడ అలా ఇది ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ కాబట్టి ప్రత్యామ్నాయ మార్గం కాబట్టి మీకు ఆ పార్టీస్ కి ఎవరైతే కక్షిదారులు ఉన్నారో వాళ్ళకి ఒక పవర్ ఇచ్చి మీరు మాట్లాడుకోండి, మీరు సెటిల్మెంట్ కి రాగలిగితే రండి. ఒకవేళ మీరు ఆ సెటిల్మెంట్ పోతే అది లోక్ అదాలత్ బెంచ్ లో సెటిల్ అవుతుంది. ఈ లోక్ అదాలత్ బెంచ్ లో సెటిల్ అవ్వడం వల్ల ఏంటంటే కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. అదే మీరు రెగ్యులర్ గా కోర్ట్ లో సెటిల్ అయితే ఏంటంటే ఒక పార్టీకి నచ్చుతుంది, ఆబ్వియస్ గా ఇంకొక పార్టీకి నచ్చని పార్టీ ఏంటంటే అప్పీల్ కోర్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు. ఇప్పుడు మళ్ళా సేమ్ ప్రొసీడింగ్స్ సమస్య అయితే ఒకటే, డిస్ప్యూట్ అయితే ఒకటే. ఆ డిస్ప్యూట్ కి ఏంటంటే మళ్ళా ఇక్కడ ఇచ్చిన జడ్జిమెంట్ అడ్వకేట్స్ ఉంటారు, అందరూ ఉంటారు ఇటువైపు అటువైపు. మళ్ళా అప్పీలేట్ కోర్టులో మళ్ళా అక్కడ అడ్వకేట్స్ ఉంటారు, వీళ్ళు ఉంటారు, మళ్ళా హైకోర్టు, మళ్ళా సుప్రీం కోర్టు. సో ఒక హైరార్కీ అలాగే ఉంటుంది. ఒకవేళ రెగ్యులర్ డిస్ప్యూట్ కనుక ఒక కోర్టు కనుక జడ్జిమెంట్ ఇస్తే, అలా కాకుండా ఇది ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ కాబట్టి సమస్యని పరిష్కారానికి ఇద్దరు కక్షిదారులకి ఒక అవకాశం ఇచ్చి ఒకవేళ వాళ్ళు రాగలిగితే ఒక అవార్డు రూపంలో ఈ బెంచ్ లోక్ అదాలత్ బెంచ్ పాస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చేసే ఉంటారు. సో అందువల్ల దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఒకరి నచ్చకపోవడం అంటూ ఏమఉండదు. ఎందుకంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నారు కాబట్టి ఇద్దరికి నచ్చితేనే అవార్డు పాస్ చేస్తారు. సో దాని వల్ల ఏంటంటే అప్పీల్ అంటూ ఏమీ ఉండదు. ఇక్కడ ఒక అవార్డు పాస్ చేస్తే ఆ సమస్యకి పరిష్కారం ఇద్దరితో సమాప్తం. కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనం రెగ్యులర్ కోర్టులో కనుక ఒక జడ్జిమెంట్ ఇస్తే అది సుప్రీం కోర్టు వరకు వెళ్తుంది. అంటే సుప్రీం కోర్టు ఒక సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందంటే ఒకవేళ పార్టీస్ అనుకుంటే సుప్రీం కోర్టు వరకు వెళ్ళొచ్చు అన్నట్టు. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏంటంటే ఆ పార్టీస్ ఏంటంటే ఇక్కడతో ఆ సమస్యకి పరిష్కారం జరుగుతుంది. అల్టిమేట్ గా ఏంటంటే ఆ రెజల్యూషన్ అయిందా లేదా, దట్ డిస్ప్యూట్ హ్యాస్ బీన్ రిజాల్వ్డ్ ఆర్ నాట్, అదే మెయిన్ ఇంపార్టెంట్. సెకండ్ ఏంటంటే మీరు సివిల్ కేసెస్ చేసేటప్పుడు సివిల్ కేసెస్ ఏంటంటే కోర్టులో సూట్ దావా వేయాలంటే కొంత కోర్ట్ ఫీ కూడా కట్టుంటారు. ఆ కోర్ట్ ఫీ ఏంటంటే రెగ్యులర్ కోర్టులో ఏంటంటే ఒకవేళ కోర్ట్ ఫీ డిగ్రీ అయితే ఆ కోర్ట్ ఫీతో పాటు కాస్ట్ మేనేజ్. కానీ ఇక్కడ అలా కాదు. ఎవరైతే కోర్ట్ ఫీ కట్టుంటారో వాళ్ళకి మళ్ళా ఆ కోర్ట్ ఫీ కట్టిన కోర్ట్ ఫీని కూడా రిటర్న్ చేయడం జరుగుతుంది ఒకవేళ లోక్ అదాలత్లో అవార్డు పాస్ చేసి. సో దీనివల్ల ఏంటంటే ఉపయోగాలు, ఒక ఫస్ట్ ఉపయోగం ఏంటంటే ఒకరికి నిరాశ ఉండదు. అంటే ఇద్దరు మాట్లాడుకుని ఒక డిస్ప్యూట్ రెజల్యూషన్ తీసుకున్నారు కాబట్టి ఎవరికి నిరాశ. సెకండ్ ఏంటంటే ఏదైతే కోర్టులో జరిగిన కోర్ట్ ఫీ ఉంటుందో అది వెనక్కి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే సివిల్ కేసెస్ ముఖ్యంగా లోక్ అదాలత్లో ఎలాంటి కేసెస్ పరిష్కరించుకోవచ్చు అంటే అన్ని సివిల్ కేసెస్, దీనికి రిస్ట్రిక్షన్స్ అంటూ ఏం లేదు. కోర్టులో చేసిన సివిల్ కేసెస్ అన్ని పరిష్కరించుకోవచ్చు. అంటే ఇక్కడ లోయర్ జూనియర్ సివిల్ జడ్జెస్ కోర్టు నుంచి సుప్రీం కోర్టులో ఉన్న అన్ని సివిల్ కేసెస్ కూడా పరిష్కరించుకోవచ్చు. అలాగే పిఎల్సీలు పిఎల్పీలు కూడా చేసుకోవచ్చు. సెకండ్ ఏంటంటే క్రిమినల్ కేసెస్ రావాలంటే మాత్రం మనకి ఒక రిస్ట్రిక్షన్ ఉంది. కొన్ని క్రిమినల్ కేసెస్ మాత్రమే కాంపౌండ్, కొన్ని క్రిమినల్ కేసెస్ కాంపౌండ్ కాదు.